హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? టుడే రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డల పులుసు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోయాలండి సరిపడా. అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం పులుసు పెడుతున్నాం కదా. నేనైతే 3 పెద్దవి తీసుకున్నాను ఉల్లిగడ్డలు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మిర్చి వేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి కూడా ఫ్రై అయ్యాయండి. అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకున్నాను నేను. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసాను. కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పైన కరివేపాకు వేసుకోవాలి. చింతపండు రసం పిండి పక్క పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. అది మొత్తం దగ్గరికి రావాలి. 6 ఎగ్స్ని తీసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా ఘాటులు పెట్టుకోండి. ప్రతి ఎగ్కి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఆ గుడ్డుకు ఈ పులుసు అనేది పడుతుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక ఇందాక పులుసులో ఇవి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చిక్కగా కావాలి. అందులో కొంచెం మసాలా వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని తినేయడమేగా. సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. మీలో ఎవరైనా ఈ కర్రీని ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కూరగాయలు ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.